ఇక రైతన్నలపైన సర్కారు దౌర్జన్యం కొనసాగుతోంది. నిన్న ఒక వృద్ధ రైతును బలవంతంగా ఈడ్చుకెళ్లి బరబరా లాక్కెళ్లి ఒక ఏఎస్ఐ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో నిర్వహించిన భూభార సదస్సులో అక్కడ తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చినటువంటి రైతుని బరబరా ఈడ్చుకుంటూ బయటకు గెట్టేసినటువంటి ఆ దృశ్యం మొత్తం రైతులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆగ్రహం తెప్పించింది. మరోపక్క ఇథనాల్ ఫ్యాక్టరీ పైన పెద్దదన్నమాట రైతులు దండయాత్ర చేశారు. సో వాళ్ళ భూముల్ని కాపాడు, ఇక్కడ అసలు ఎటువంటి ఫ్యాక్టరీ వద్దు అంటూ రైతులందరూ కూడా ఆందోళన చేశారు. ఇట్లా రైతాంగాన్ని తీవ్రంగా ప్రభుత్వం వేధిస్తోంది అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్, చాలా బాధాకరమైన విషయము. ఏ రైతు కోసమైతే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతునే రాజు చేయాలని ఒక మంచి పెట్టుబడి, మంచి కరెంటు, మంచి నీళ్ళు ఇచ్చి పంటను పండించే ఉత్పత్తి ప్రాంతంగా తెలంగాణ ప్రాంతం చేస్తే ఈరోజు కష్టపడి సాధించుకున్న తెలంగాణ, కష్టపడి పంటలు పండించుకున్న తెలంగాణను ఈరోజు రైతు ఆత్మహత్యలు, రైతులకు అవమానాలు, రైతు బంధు పడకపోవడం, ఈ విధంగా రైతు ఏదైతే తన భూమిని తన జీవితం అనుకుంటుండో ఆ భూమినే గుంజుకోవడం. ఎందుకంటే ఈరోజు ఎంత దుర్మార్గమైన విషయం అంటే, ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తున్నారు రైతులు. ఇమ్మీడియట్లీ ఒక 18 నెలల్లోనే లగాచర్ల సంఘటన చూసినాం. ఆ లగాచర్లలో ఉన్న ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిని మా కొడుకు సరే మమ్మల్ని కాపాడుతాడని ఓట్లేసి ముఖ్యమంత్రి చేస్తే, నువ్వు ఆ ప్రాంతం నుంచే ఎమ్మెల్యే, ఆ జిల్లా నుంచే ఎమ్మెల్యే, అక్కడ ఊళ్ళల్లో ఓట్లేసిన నీ నియోజకవర్గంలో ఉన్న ఒక లంబాడి బిడ్డల తల్లుల భూములను గుంజుకుంటే లగాచర్ల రైతులు ఎట్లా లడాయి చేసినారో అర్థమైంది మనకు. జైలు కూడా బేడీలు వేసుకొని జైలు కూడా పోయినారు. ఒక లగాచర్లనే కాదు, నిన్నగాక మొన్న రామన్నపేట, అదేవిధంగా నిర్మలు, ఈరోజు మళ్ళా రాజోళ్ళ దగ్గర, మళ్ళా ఇంధనాల ఫ్యాక్టరీ దగ్గర, ఇదొక ఇక్కడ అంటే టోటల్గా ఏదైతే రైతులు మీరు 10,000 కాదు 15,000 ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ ఇస్తాం, మేము అన్నీ చేస్తామని చెప్పిన రైతులు ఏవైతే ఉన్నారో ఈరోజు రైతును ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వంచన చేస్తుంది, చాలా ముంచే ప్రయత్నం చేస్తుంది. అందుగురించే ఎంత అవమానం జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు దాదాపు 500 మంది రైతులు చనిపోయినారు. ఎంత బాధాకర విషయం అంటే రాజేష్ గారు మనం చూస్తాము. ఇది ఫస్ట్ మెజిస్ట్రేట్ ఈజ్ ఎంఆర్ఓ, మండల్ రెవెన్యూ అధికారి. ఫస్ట్ మెజిస్ట్రేట్ రెవెన్యూ అధికారి ముంగట ఒక రైతు వచ్చి ఇక్కడ మేడ్చల్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు ఏమో మనం రైతులను గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో రైతుకు అన్ని విధాల ఎట్లనన్నా మంచిగా చేయాలనే విషయంలో రైతు బంధు ఇచ్చి, అదేవిధంగా పంటను పండించిన పంటను కొని మంచి నీళ్ళు ఇచ్చి, మంచి కరెంట్ ఇచ్చి, అకాలంగా ఎట్లనన్నా చనిపోతే ఒక రైతు, ఆ రైతుకు 5 లక్షల బీమా కట్టి అంత మంచిగా కాపాడుకుంటే ఈరోజు నువ్వు ఎవరిని అడిగి గుంజుకుంటున్నావు భూములు? ఎవరిస్తున్నారు నీకు భూములు? ఎందుకు రైతును నువ్వు అవమానపరుస్తున్నావు? ఎందుకు రైతును నువ్వు గోసపుచ్చుకుంటున్నావు? ఎందుకు పండిన పంటను ఎందుకు కొనలేకపోతున్నావు అంటే ఈరోజు రేవంత్ రెడ్డికి, ఆయనకు రియల్ ఎస్టేట్ తప్ప ఆ నలుగురికి ఆ 4th సీటో 5th సీటో అనుకుంటుడు కదా, ఫ్యూచర్ సీటులో ఆడో 10,000 ఎకరాలు సంపాదించాలి తప్ప ఈరోజు ప్రభుత్వానికి ఏం పట్టించుకుంటలేరు. రేవంత్ రెడ్డి పట్టించుకోడు, అదేవిధంగా పరిపాలిస్తున్న మంత్రులు కూడా పట్టించుకుంటలేరు, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు స్పష్టంగా తెలంగాణ సమాజం, పౌర సమాజం స్పందించాలి. ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఈరోజు కేసీఆర్ గారు వచ్చినాక రైతు రాజుగా బతికిన పరిస్థితి, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఈరోజు రైతు ఆత్మహత్యలు చేసుకుంటుండు. ఈ రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని ఏదైతే 5 ఏళ్ళు గగ్గోలు పెట్టిన పౌర సమాజం ఉంది కదా, మేధావులు ఉన్నారు కదా, బుద్ధిజీవులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఈ ఊర్లలోకి ప్రయాణం చేయాలి, ఈ వెంకటయ్యను కలవాలి, ఎందుకు ఆయనను మెడగట్టి ఒక పోలీసు ఎందుకు గుంచిండు? తెలంగాణ వచ్చినాక ఏంటండి అది ఏం దృశ్యం? అది చాలా బాధ అనిపిస్తుంది, గోస అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక రైతు, అది రైతు కాక 70 ఏళ్ళ పైబడి ఉన్న ఒక అయ్యను, అన్నం పెట్టిన అయ్యను నువ్వు ఎస్ఐవి, జీతం ప్రభుత్వ సర్రెంటు, నువ్వు మెడలు బట్టి గొర్ర గుంజుకపోతుంటూ నిన్న వీడియో చూస్తే తరకపోతుంది మనసు. ఎట్లాంటి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు మీరు? ఏ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు? ఏ ప్రజలను పరిపాలిస్తున్నారు? ఇప్పుడు మాట్లాడినారు కదా మేధావులు, బుద్ధిజీవులు, మేధావులు అనుకుంటా మాట్లాడినారు కదా, పదవులు రాగానే పెదవులు మూసిండ్రు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఈ గ్రామాలకు వెళ్ళాలి, లగాచర్లకు వెళ్ళాలి, నిర్మల్ వెళ్ళాలి, రాజోలు వెళ్ళాలి, వెళ్ళి ఏమైతుందో మాట్లాడాలి. ఇప్పుడు రైతు కనీసం ఒక యువ రైతు, యంగ్ రైతు కూడా కాదు, ఆయన ఒక వయసు మళ్ళిన వృద్ధ రైతు, ఆయనకి
ఇంకేమైనా ఉంటే హెల్ప్ చేయాలి, సాయం చేయాలి అటువంటి వాళ్ళని చూస్తే. Exactly. కానీ ఏకంగా మొత్తం మెడబట్టి అరే గల్లబట్టి కట్టె పట్టుకొని ఉన్నాడే, చేతిలో కట్టె పట్టుకొని నడతాడు ఆ మనిషి. ఏదో వయసోడు కాదు, ఏదో ఎంఆర్ఓ 4 మాటలు అన్నాడు, అదే. లొల్లి పెడుతున్నారు అబ్బాయి బయట. అరే ఆయన ముసలాయనే ఒక కాగితం పట్టుకున్నాడు, చేతిలో కవర్ ఉన్నది, ఆ సంచిలో పెట్టుకొని ఆ పేపర్ ఇద్దామని వచ్చిండు. ఇయని బై ఈజ్ అ మెజిస్ట్రేట్, నా కోసం ఉన్నాడు, నువ్వు కూడా నా కోసం ఉన్నావురా ఎస్ఐగా, నువ్వు నాకు సర్వీస్ చేయాలి, నువ్వెవరు రాబాయి నన్ను మెడల్ పట్టుకొని. నేను ట్యాక్సీ కడితే, నేను పన్నులు కడితే, నేను కొంటే, నేను తింటే ఆ పైసలు వచ్చిందని నీ జీతం తీసుకొని నీ పిల్లలు చదువుకుంటారు. ఎవడా ఎస్ఐ గాడు? ఎందుకా ఆ పెద్ద మనిషిని? ఆయన రైతు కాదు, ఆయన వయసు కన్నా వెలివేయాలి కదా. ఎంత దుర్మార్గం! నిన్న కాక మొన్న నా భూమి నాకు కావాలని, నా చింత చెట్లు నాకు కావాలని, నా యాప చెట్లు నాకు కావాలని లగాచర్లలో బేడీలు వేస్తే నువ్వు బేడీలు తీసుకొని సంగారెడ్డి జైలు పోయిన తప్ప నువ్వు వెనకకు తీసుకున్నావు. ఎందుకు వెనకకు తీసుకున్నావు? దాంట్లో జస్టిస్ ఉంది, దాంట్లో న్యాయం ఉంది కాబట్టి లగాచర్ల భూములు తప్పు అని వెనకకు తీసుకున్నావు. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఏంటంటే కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తున్నది, రాబందుల పాలన సాగిస్తున్నది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది మొత్తం సమాజం అంతా ఖండించాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ ఖండించుడు కాదు. ఒక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నారు. తెలంగాణలో మేధావులు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వాళ్ళు నిర్మల్ పోవాలి. ఆ రైతుని, ఆ పెద్ద మనిషిని, ఆ పెద్దయ్యను ఎందుకు అంత అవమానంగా చేసిండో ఆ ఎస్ఐ సంగతి చూడాలి. ప్రభుత్వం బాధ్యత వహించాలి దానికి సంబంధించి. ఎవరైతే ఉన్నారో ఈరోజు మంత్రి మాట్లాడాలి దానికి సంబంధించి. ఇది కాకుండా ఇట్లాంటి సంఘటనలు జరిగితే చాలా బాధాకరమైన విషయము. ప్రజలు చూస్తున్నారు. టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా.